మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం వస్తే కానరాని లోకాలకే చెన్నూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి గర్భిణి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా పోలీసులు అత్యుత్సాహం. కుటుంబ సభ్యులు అనుమతి లేకుండా మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళితే పట్టణంలోని శ్రీ కిరణ్ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మహారాష్ట్రలోని సిరోంచా మండలం కాన్సువెల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి రాపల్లి మంగళ అనే మహిళ కాన్పు కోసం ఆదివారం రోజున పట్టణంలోని శ్రీ కిరణ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా సోమవారం రోజున వైద్యురాలు ఉదయం 5 గంటలకు ఆపరేషన్ నిర్వహించగా మంగళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికే మంగళ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే మంగళ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొనగా ఆమె మృతదేహాన్ని చెన్నూరుకు తీసుకువస్తున్న క్రమంలో పోలీసులు మృతదేహాన్ని అడ్డుకొని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి మృతదేహాన్ని వారి అనుమతి లేకుండానే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే ఆసుపత్రి యాజమాన్యానికి కొమ్ము కాస్తూ వారికి వత్తాసు పలికి తమకు అన్యాయం చేస్తున్నారని, సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకుని మంగళ మృతదేహాన్ని తమకు అప్పగించి ఆసుపత్రి యాజమాన్యానికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట తీవ్ర ఆందోళన చేపట్టారు. పేషెంట్లకైతే మేమైతే వాళ్ళకు ఇప్పటికే 5-6 దావగొట్టినందుకు ఫైనల్ అక్కడికి